జీవితం ఒక ప్రయాణం లాంటిది. మనం తీసుకునే నిర్ణయాలే మన దారిని నిర్దేశిస్తాయి. కొన్ని నిర్ణయాలు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. మరికొన్ని చాటుకుంటే చీకటిలోకి, నిరాశలోకి నెట్టేస్తాయి. కట్టజీవి అయిన సరళమైన జీవితాన్ని గడిపే రవికి మాత్రం మద్యం ఒక ప్రమాదకరమైన మలుపు తిప్పింది. అది తనకు పర్యమాన జీవితం నుంచి దూరం చేసింది. రవి చాలా మంచి భర్త, ప్రేమ గల తండ్రి. అతను తన పిల్లలతో ఆడుకుంటూ, కుటుంబంతో సమయం గడుపుతూ ఎంతో ఆనందంగా ఉండేవాడు. అతని ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ కనిపించేది. తన కుటుంబం కోసం అతను టాయర్లెస్లీ కట్టపడేవాడు. రాత్రి పగలు తేడా లేకుండా పని చేసేవాడు. అతని కష్టానికి ప్రతిఫలం కుటుంబం సంతోషంగా ఉండడమే. జీవితం అంత తేలికగా లేకపోయినా ప్రతిరోజు చెరగని చిరునవ్వుతో ఎదుర్కొనేవాడు. అతని ముఖంలో ఎప్పుడూ సంతోషం కనిపించేది. అతను ఎదుర్కొన్న ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేవాడు. కానీ ఒకరోజు జీవితంలో భరించలేని ఒత్తిడి, ఇబ్బందులు వచ్చిపడ్డాయి. ఆ రోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను ఎదుర్కొన్న సమస్యలు అతని మనసును కుంగిపోయేలా చేశాయి. ఫ్రెండ్స్ అతన్ని తాగమని చెప్పారు. ఇది నీ కష్టాలను, చింతలను మర్చిపోవడానికి ఒక మార్గం అని చెప్పారు. అతను మొదట అంగీకరించలేదు, కానీ చివరికి ఒప్పుకున్నాడు. కట్టాలను, చింతలను మర్చిపోవడానికి ఒక మార్గం అని చెప్పారు. అతను మొదట తాగడం ప్రారంభించినప్పుడు అది తాతకాలకు ఉపశమనం ఇచ్చింది. కానీ ఆ ఉపశమనం తాతకాలాగే. ఇలా మొదలైంది అంతా అతని జీవితంలో మార్పు. అతను తన పాత ఫోటోలను చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఫోటోలు అతని జీవితంలో ఉన్న ఆనందాన్ని గుర్తు చేసేవి. పని ముగించుకుని ఒక కాజువల్ తాగడం అలవాటుగా మారిపోయింది. మొదట్లో అది కేవలం ఒక అలవాటు మాత్రమే. కానీ ఆ అలవాటు ధీరే ధీరే అతని జీవితాన్ని కబరించింది. కానీ ధీరే ధీరే ఆ అలవాటు బానిసత్వంగా మారిపోయింది. అతను ఎక్కువగా తాగడం ప్రారంభించాడు. అతని జీవితంలో మద్యం ప్రధాన భాగంగా మారిపోయింది. రక్షణ కోసం వెళ్లిన చోటే జైలులో చిక్కుకున్నట్టు అయిపోయింది. అతను తన సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను మరింత చిక్కుల్లో పడిపోయాడు. అతని జీవితంలో మద్యం అతనిని జైలులోకి నెట్టేసింది. తమకు తెలిసిన రవి ధీరే ధీరే మారిపోవడం చూసి కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. భార్య లక్ష్మి అతను తాగడం మానేమని చాలాసార్లు అడిగింది. ఆమె కల్తలో భయం, బాధ స్పష్టంగా తెలుస్తూ ఉండేవి. ఎప్పుడు ఆటపాటలతో సందడిగా ఉండే పిల్లలు ఇప్పుడు నిస్సైలెంట్గా ఉండిపోయారు. తండ్రిలో వస్తున్న మార్పు వాళ్లకు అర్థం కాలేదు. ఎప్పుడు సంతోషంగా ఉండే ఇల్లు ఇప్పుడు విషాదంలో ముంగిపోయింది. రవి తాగి రావడం, లక్ష్మి తన బాధను అణుచుకుని ఏడవడం తప్ప ఇంకేమీ వినిపించేవి కాదు. రవి ఆరోగ్యం చాలా వరకు పాడైపోయింది. ఎప్పుడు ధీమాగా ఆరోగ్యంగా ఉండే అతని శరీరం ఇప్పుడు నిస్సత్తుగా కనిపిస్తోంది. జీవకాంతులతో మెరిసే కళ్ళు ఇప్పుడు ఎర్రగా, జీవం లేనివిగా మారాయి. చేతులు వణుకుతున్నాయి. బొడ్రంతా నొప్పులతో పడుతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్దినప్పుడు వారి అనుమానం నిజమైంది. ఎక్కువగా తాగడం వల్ల రవి కాలేయం పాడైపోతోంది. డాక్టర్ గట్టిగా చెప్పారు, ఇంకా తాగితే ప్రాణాలకే ఖతరని. ఒక భారంగా మారిపోయాడు. అతని మనసు నిండా బాధతో నిండిపోయింది. అతను తన జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించింది. వాళ్లకు అతను ఒక అపరిచితుడిగా మారిపోయాడు. కుటుంబం అతనికి దూరంగా ఉంటుంది. అతను తన కుటుంబాన్ని చూసి వాళ్లతో కలిసిపోవాలని అనుకున్నాడు. భార్య కళ్ళల్లో బాధను, పిల్లల ముఖంలో భయాన్ని చూసి చాలా బాధపడ్డాడు. అతను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు బాధపడుతున్నాడు. అతని పిల్లలు అతనికి దూరంగా ఉంటున్నారు. తాను తప్పు అర్కమ్మా రవి చాలా పశ్చాత్తాపడ్డాడు. అతను తాను పాత ఫోటోలను చూసి తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అతను తన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దాని అనుకున్నాడు. నేను నా జీవితాన్ని చెడగొట్టుకున్నాను, నా కుటుంబాన్ని చెడగొట్టుకున్నాను. నా తప్పుల వల్ల నా కుటుంబం ఇబ్బంది పడుతోంది. నేను నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మద్యం ఒక క్రూరమైన తెప్ప లాంటిది. అది అతన్ని ఇంకా లోతుకు లాక్కుపోతుంది. అతను మద్యం ద్వారా తన బాధను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అది అతనిని ఇంకా లోతుకు లాక్కుపోతుంది. అతను నిరాశ సాగరంలో మునిగిపోతున్నాడు. అతని జీవితంలో ఆశలు మాయమైపోయాయి. అతను తన బాధను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అది సాధ్యం కావడం లేదు. తన కుటుంబం మీద కోపంతో అరుగుతున్నాడు. వాళ్లను ఇంకా దూరం చేస్తున్నాడు. అతను తన కుటుంబంపై కోపంతో ఉన్నాడు. అతను తన కుటుంబాన్ని దూరంగా ఉంచాలని అనుకుంటున్నాడు. ఎప్పుడు సంతోషంగా ఉండే రవి ఇప్పుడు కోపంగా, ఫ్రస్ట్రేషన్ గా ఉంటున్నాడు. అతని కోపం, నిరాశ అతనిని ఇంకా బాధ పెడుతున్నాయి. అతను తన జీవితాన్ని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాడు. రవి దయచేసి ఇంకా ఇలా ఉండలేము. అతని భార్య అతనిని సర్దు చెప్పాలని ప్రయత్నిస్తోంది.
ఆమె అతనికి సహాయం చేయాలని అనుకుంటోంది. కానీ తన బాధలో మునిగిపోయిన రవికి ఆమె మాటలు వినిపించలేదు. అతను తన బాధలో మునిగిపోయే తన భార్య మాటలను వినిపించుకోలేదు. అతను తన జీవితాన్ని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాడు, కానీ అది సాధ్యం కావడం లేదు. ఒకరోజు రాత్రి రవి ఇంటికి వచ్చేసరికి తన కుమార్తె మీరా కన్నీళ్లతో నిలబడి ఉంది. రవి ఆ రోజు చాలా అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటి లోపల అడుగు పెట్టగానే మీరా కన్నీళ్లు పెట్టుకుని నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. మీరా, ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఏం జరిగింది? ఏడుస్తున్నావు? నాన్న అని తడబాటుతో పిలిచింది. మీరా తన మాటలు చెప్పడానికి తడబడుతో తన మనసులో ఉన్న బాధను బయట పెట్టడానికి ప్రయత్నించింది. దయచేసి ఇంకా తాగొద్దు. మీరా తన తండ్రిని వేడుకుంటూ అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ అతని తాగుడును ఆపాలని కోరింది. మాకు మీరు కావాలి. మీరా తన తండ్రిని ప్రేమతో బాధతో చూస్తూ అతని ప్రామీయతను గుర్తు చేసింది. మీరా, నన్ను క్షమించు. రవి తన తప్పును అర్థం చేసుకుని తనను కుమార్తె ముందు చెప్పాడు. ఆమె మాట అతని మనసును తాకాయి. మీరా మాటలు రవిని లోతుగా ప్రభావితం చేశాయి. అతని మనసులో మార్పు కలిగించాయి. అతను సృష్టించుకున్న చీకటిలో ఒక చిన్న వెలుతురు కనిపించింది. రవి తన జీవితంలో చీకటిని తొలగించడానికి ఒక చిన్న ఆశను చూశాడు. ఆ రోజు రాత్రి తన కుటుంబం పడుతున్న బాధను, తన వల్ల జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్నాడు. రవి తన తాగుడుతో తన కుటుంబానికి ఎంత నష్టం కలిగించాడో అర్థం చేసుకున్నాడు. ఆ క్షణంలో అతనిలో ఒక చిన్న ఆశ జీవం పోసుకుంది. రవి తన జీవితాన్ని మార్చుకోవడానికి తన కుటుంబం కోసం కొత్త కాస్తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. రవి తన కుటుంబం కోసం తన జీవితాన్ని సరిదిద్దుకోవాలని తన తాగుడును పట్టుపట్టాడు. మండి జీవితాన్ని క్రమ పద్ధతిలో పెట్టుకోవడం అంత సులభం కాదు. మద్యం మానడం చాలా కష్టంగా ఉంది. శారీరకంగా, మానసికంగా బాధపడ్డాడు. కానీ రవి వెనక్కి తగ్గలేదు. తన కుటుంబం మీద గల ప్రేమ మళ్ళీ బాగా బ్రతకాలనే కోరిక అతనికి బలాన్ని ఇచ్చాయి. అతను ఒక సపోర్ట్ గ్రూప్ లో చేరాడు. అక్కడ తనలాంటి వాళ్ళను చూసి వాళ్ళ నుంచి సపోర్ట్ పొంది బలం వచ్చింది. తన లోపల ఉన్న చెడు ఆలోచనలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాడు. మద్యం తాగకుండా ఉండడానికి కొత్త మార్గాలు కనిపెట్టుకున్నాడు. ఇంత సులభం కాదు. కొన్నిసార్లు వెనక్కి తగ్గాడు. మళ్ళీ మద్యం వైపు ఆకర్షితుడయ్యాడు. కానీ తన కుటుంబం ఇచ్చే ప్రేమ, నమ్మకం అతనికి బలంగా నిలిచాయి. మళ్ళీ బాగా బ్రతకాలనే నమ్మకాన్ని ఇచ్చాయి. తనలో ఇంత బలం ఉందని అతను భావించలేదు. ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి మనిషిగా బ్రతకాలనే కోరిక అతనికి చాలా దూరం నడిపించింది. ధీరే ధీరే రోజులు గడిచే కొద్దీ రవి తన జీవితాన్ని మళ్ళీ క్రమ పద్ధతిలో పెట్టుకున్నాడు. అతని ముఖంలో మండి కాంతి వచ్చింది. కళ్ళలో మరుపు వచ్చింది. పిల్లలతో మండి ఆడుకుంటున్నాడు. ఇంట్లో మండై నవ్వులు వినిపిస్తున్నాయి. భార్య చేతిని చాలా ప్రేమగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ అతనికి తన ప్రేమను గుర్తు చేసింది. ఆ ప్రేమను అంతం చేయబోయాడు. ఇంకా ప్రేమ చాలా దూరం ఉంది. కానీ వారంతా ఒక కుటుంబంగా మళ్ళీ ఒక్కటజారు. ఎప్పుడు కన్న బలంగా కహంగా. రవిక మనకు ఒక గుమపాహం చెబుతుంది. జీవితంలో మనకు ఎన్నో ఎంపికలు ఉంటాయి. కష్టాల నుంచి తప్పించుకోవడానికి మద్యం ఒక మార్గం అని అనిపించవచ్చు. కానీ దాని వల్ల చిక్కుకుంటే బయటపడటం చాలా కష్టం. దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రేమను, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. జీవితాన్ని ఎంచుకోండి. ఆశను ఎంచుకోండి. దురలవాట్ల నుంచి విముక్తి పొందండి. భవిష్యత్తును